అమ్మాయిలు అసలే తప్పు కాదు, నేను చెప్తున్నా కదా. అందరు అమ్మాయిలు అట్లా ఉండరు. వాళ్ళకి ఈ రోజు ఏంటంటే వీడియో ముందు రానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ గారు నాకు ఇన్స్టాలో రీల్స్ అన్ని బాగుంటే రీల్స్ పంపిస్తున్నాడు. అది ఏందిరా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ రీల్ ఓపెన్ చేసిన. ఆ రీల్ ఓపెన్ చేసేవారికి ఏంది, వాడు వాళ్ళ భార్య భర్తలది అదేంది డ్రమ్ములో పెట్టి చంపేసుడు, కుక్కర్లు ఉడికిచ్చు అని చెప్పేసి డైలాగ్స్ చెప్తారు. నేను వానికి ఫోన్ చేసిన, ఏమైంది మామ అన్ని రీల్స్కి ఇట్లా పంపిస్తున్నావు ఏంది మామ అని. అంటే పెళ్లి చేసుకుంటే వారా నువ్వు, పెళ్లి చేసుకుంటే చంపుతారు రమ్మని అని చెప్పేసి అంటాను. ఓకే, ఈ చంపుతారంటే నేనే వానికి ఒక సమాధానం చెప్పిన, అరే చస్తారంటే ఉత్తనే, అరే ప్రపంచంలో అందరు అమ్మాయిలు అట్లా ఉండరు కదా, కొంతమంది సిన్సియర్గా కూడా ఉంటారు. అంటే ఇట్లా చంపనీకి అమ్మాయిలే తప్పని నాన్న, ఆ తప్పంతా వాళ్ళ పేరెంట్స్ది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది. వాళ్ళు ఎందుకు చంపుతారు అంటే అది పెళ్లి కాకముందు ఎవరినో ఒకరిని ఇష్టపడి ఉంటుంది, కంపల్సరీ ఇష్టపడి ఉంటుంది. మా ఏదో నచ్చేపి ఏదో చేసి ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాన్ని పెళ్లి చేసినాక దానికి ఏమైతే మళ్ళీ పాతోడు గుర్తుకొస్తాడు, పాత రోజులు గుర్తుకొచ్చినాయి, వానితో టైప్ అయిపోయి వీళ్ళు తావదింటారు. అక్కడ తప్పు ఎవరిది? అమ్మాయిది అసలే తప్పు కాదు. చంపుతుందంటే అమ్మాయిని మార్చుకోవాలని చూసి నువ్వు మార్చినావు, పెళ్లి మందం మార్చినావు, తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది వానికి, చేసినప్పుడు టైప్ అయిపోయింది కదా. అక్కడ ఆమె చంపుతుందంటే దానికి కారణం ఏంది? వాళ్ళ తల్లిదండ్రులే. అమ్మాయి మంచి క్యారెక్టరే, ఓకే, అమ్మాయిని బలవంతం చేసి అటో ఇటో మార్చి అప్పటి మందం మార్చి ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసి ఇంకోని జీవితం నాశనం చేస్తున్నారు. వాడిని చంపుతారు పాపం. అదే వాళ్ళకి అర్థమవుతుంది, అరే అమ్మాయి ఇట్లా చంపుతారు, అమ్మాయి బాగా ట్రోల్ చేస్తారు చాలా మంది. అమ్మాయిలు అసలే తప్పు కాదు, నేను చెప్తున్నా కదా. అందరు అమ్మాయిలు అట్లా ఉండరు. వాళ్ళకి ఏదో ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, వాళ్ళు చాలా మందితోటి ఉండొచ్చు, వాళ్ళ లవర్స్ అయి ఉండొచ్చు. కాకపోతే ఆ మధ్యలో పేరెంట్స్ వల్ల గొడవ విడిపోతే ఏదో నచ్చ చెప్పి అప్పటి మంది వాడు అట్లా ఇట్లా అని చెప్పి ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మీరు ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసినాక కదా వాళ్ళు ఏం చేస్తారు, డ్రమ్ములలో కుక్కర్లలో ఉడికిచ్చి చంపుతారు. ఆ తప్పేవాళ్ళది పేరెంట్స్దే. అమ్మాయిలు అందరు మంచోళ్ళే, అమ్మాయి అందరు మంచోళ్ళే. అది మా అమ్మ ఇది సంగతి అంటే, అవును మామ ఇది కూడా నిజమే కరెక్టరా అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు అంటుండు.